హాయ్ అండి. నేనండి మీ మాస్రాని, మీ కృష్ణవేణిని. ఏం లేదండి, బాబుని తీసుకొని శ్రీకాళహస్తి వచ్చాను. నిన్న కడపలో నేను 11కి బయలుదేరాను. తిరుపతికి 3 అవర్స్. తిరుపతి నుంచి మళ్ళీ ఒక 100 రూపీస్ అయితే, అంటే నేను ఏసీ బస్సులో వచ్చాను. దానికంటే తక్కువ బడ్జెట్ అయితే పడుతుంది, ఒక 60-70 పడవచ్చు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కడప నుంచి కూడా నేను ఏసీ బస్సులోనే వచ్చాను. దానికి వచ్చేసి ఇద్దరికి కలిపి 610 రూపాయలు అయింది తిరుపతి వరకు. తిరుపతి నుంచి మళ్ళీ తిరుపతిలో చెరొక గోబీ రైస్ తినేసాము. తినేసిన తర్వాత వెంటనే శ్రీకాళహస్తి బస్సులు ఉన్నాయి, బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. అక్కడి నుంచి కూడా ఏసీ బస్ రెడీగా ఉంది. 100 రూపీస్ తీసుకున్నారు మనిషికి. నిన్న వచ్చేసామండి, నిన్న 4కి అంతా వచ్చేసాము. చాలా రూమ్స్ మొత్తం ఈరోజు సోమవారము ఫుల్ బిజీ. దర్శనం అయితే మాత్రము చాలా కష్టంగా ఉంది. రూమ్స్ ఎక్కడ దొరకలేదు, హోటల్స్ లాడ్జెస్ ఎక్కడ దొరకలేదు. ఇక లాస్ట్కి వచ్చేసేసి మేము ఇక్కడ తీసుకున్నామండి రూము. ఇది భక్త కన్నప్పకి వెళ్ళే రూట్ అంట పైకి. నేనైతే ఎప్పుడో మెట్ల మీద నుంచి వెళ్ళాను, కానీ ఇలా ఈ రోడ్లో అయితే వెళ్ళలేదు. దీని పక్కనే ఉంది. ఇది ఒకటే 2 తీసుకున్నాడు, 2000 తీసుకున్నాడు రూమ్కి. ఇంకా ప్రజెంట్ అయితే ఈరోజు సోమవారం రూమ్స్ ఏమీ దొరకటం లేదు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సి వచ్చింది. బిడ్డ అయితే ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. మాకు ఎక్కడ దొరకలేదండి రూమ్స్. ఏదో దర్శనానికి వచ్చినాం కాబట్టి వాడికి ఇష్టం ఉండదు. ఓకే, నిద్రపోతున్నాడు, ఇంకా లేపాలి. ఇలా ఉంది రూము, ఏం లేదండి, సింపుల్గా ఉంది. ఏదో ఒకటి దర్శనానికి వచ్చాము, ఎక్కడో చోట ఉన్నామా. కాకపోతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మాకు తెలియదండి. ఈ సైడు అంటే గుడికి వెనక భాగంలో చాలా రేటు ఉందని చెప్పి తెలీదు. గుడికి ముందు భాగంలో అయితే నిన్న ఈవినింగ్ ఇద్దరం టిఫిన్ చేద్దామని చెప్పేసి నైట్ బయలుదేరితే అక్కడ సింగిల్ బెడ్ వచ్చేసి 350 నుంచి స్టార్టింగ్ ఉందండి. ఏసీ రూమ్ అయితే 1200కు ఉంది, 1000 నుంచి కూడా స్టార్టింగ్ ఉంది. అది మాకు తెలియక ఇక్కడికి వచ్చి తీసేసేసుకున్నాము. కాకపోతే అక్కడ కూడా ఫుల్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. ఆ పక్క అయితే నేను వెళ్ళలేదు కాబట్టి తెలిసిన వాళ్ళకి నేను చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. గుడికి ముందు భాగంలో అయితే కొంచెం చెక్ చేసుకోండి. ఈసారి కాళహస్తికి వస్తే వెనక భాగంలో అయితే చాలా రేట్లు ఉన్నాయి. చెప్పాను కదా, ఇది భక్త కన్నప్పకు వెళ్ళే రూట్లో మేము ఉన్నాము. ఇంకా దర్శనానికి బయలుదేరుతున్నాము. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ చెప్తా. టైం 6 అయిపోయిందండి. వాడు వచ్చేసి ఇప్పుడే స్నానానికి వెళ్ళాడు. రాహుకేతు పూజకని బయలుదేరుతున్నాము. రాహుకేతు పూజకైతే మాత్రము ఇక్కడ 4వ గేట్ దగ్గరే మేము ఉన్నామండి. 4వ గేట్ దగ్గరికి ఎంట్రీ అవుతేనే రాహుకేతు పూజకి స్టార్టింగ్ ఉంటుందంట. 1, 2, 3, 4 దర్శనానికి అయితే అట్టించే వెళ్ళొచ్చు, పూజ చేసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ ఎంతెంత ఉంటాయి ఏంటి అనేది నేనైతే క్లారిటీగా చూపిస్తానండి. వాడు టైం అయిపోతుంది, 7:30కి పూజ, 6 అయిపోయింది. ఇంకా టికెట్స్ తీసుకొని అన్నీ అక్కడ మనం బయట నుంచి ఏమీ తీసుకోకుండా లోపలికి ఎంట్రీ అయితే మాత్రము ఏమి తీసుకోకుండా లోపలికి వెళ్ళాలంట. మొత్తం వాళ్ళదేనంట. నేను అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఇక్కడ మా హోటల్ దగ్గర కొండ ఉందండి, మన భక్త కన్నప్పకు వెళ్ళే రూట్లో. అక్కడ ఒక మేక ఉంది చూడండి, కొండ మీద ఎలా నించొని ఉందో. చాలా బాగుంది కదా. ఈ పైన కూడా ఉన్నాయి, ఒక 2, 3 ఉన్నాయి. లొకేషన్ చాలా బాగుంది, చుట్టూ కొండలు. ఇదేనండి దారి. వీలుంటే వెళ్తే మాత్రం వీడియో తీస్తాను. ఇదైతే బాగా నచ్చేసింది నాకు. కొండ మీద ఒంటరిగా ఎంత బాగుందో చూడండి ఒక్కటే. హాయ్ అండి, బయలుదేరేసినాము. కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ఎందుకంటే మళ్ళీ అక్కడ టైం వేస్ట్ ఎందుకు, మళ్ళీ ఇవి పెట్టను, భక్తిగా చక్కగా శివుడి దగ్గరికి వెళ్దామనేసి. సైన్స్ ప్రకారంగా అయితే మాత్రము బాగా రాళ్ళు గుచ్చుకొని పాదాలకి రక్త ప్రసరణ జరుగుతుందని అంటారు. 2 కలిసి వస్తాయి, మెయిన్ దేవుడికి కలిసి వస్తాయి అనేసి నోట్లో నీళ్ళు కూడా పోసుకోలేదు. వెళ్తున్నాము దర్శనానికి. అక్కడికి వెళ్ళాక 4వ గేట్ అండి మేము వెళ్తుంది. అక్కడి నుంచి మొత్తం అన్ని పూజలు చేసే కార్యక్రమాలన్నీ అక్కడే స్టార్ట్ అవుతుంది. మెయిన్ గేట్ నుంచి అయితే మాత్రం దర్శనము అలాంటివన్నీ ఉంటాయంట. అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను. మేము తీసుకున్న రూమ్కి ఇప్పుడు బయటపడ్డామండి, లోపల నుంచి వచ్చాము.
ఇదేనండి ఎంట్రన్స్ 4వ గేట్కి. అక్కడ కూడా రాశారు చూడండి, పార్కింగ్ కార్ అడ్డం వచ్చేసింది. ఇది 4వ గేట్ అండి. లోపలికి వెళ్తే వీడియోస్ తీయచ్చో లేదో తెలియదు, కానీ అక్కడికి వెళ్తే రాహుకేతు పూజ మొత్తం అంతా టికెట్స్ మొత్తం కౌంటర్స్ అంతా లోపలే ఉన్నాయంట. కౌంటర్స్ అంతా ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే 1, 2, 3 కూడా వచ్చేస్తాయి ఫస్ట్ ఎంట్రీ దాకా. ఇది లాస్ట్ అండి, 4వ గేట్ అండి, గుర్తుపెట్టుకోండి. రాహుకేతు పూజకు మాత్రము 4వ గేట్. ఏమనలేదు, వీడియోస్ తీసుకోవచ్చో లేదో కూడా తెలియదు, అందుకని కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము టికెట్స్కి. రాహుకేతు పూజ చేసుకునే వాళ్ళైతే బయట నుంచి అయితే ఏమీ తీసుకొని వెళ్ళకూడదండి, మొత్తం వాళ్ళే చూస్తారు. మనం ఉట్టి చేతులతో వెళ్ళాలి, డబ్బులు పట్టుకొని వెళ్ళాలి చాలు. టికెట్ తీసుకుంటే మొత్తం వాళ్ళే చూస్తారు, లోపలికి ఎంట్రీ కూడా చేయరు మీరు ఏమైనా తీసుకొని వెళ్ళినా కూడా. ఇదిగోండి ఇలా ఉంది. ఇదిగోండి మొత్తం బాత్రూమ్స్ నుంచి అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రసాదాలు, విక్రయశాల, మరుగుదొడ్లు, మొత్తం ఏటీఎంస్ నుంచి మొత్తం ఉన్నాయండి లోపలికి వచ్చిన తర్వాత. ఇదేదో మహాకవి దుర్గచెట్టి గ్రంథాలయం అంట. ఓం నమః శివాయ. ప్రసాదముల విక్రయశాల అంట ఇది. నో ఎంట్రీ అండి లోపలికి. ఇదేమో నిత్య అన్నదానం అంట. ఇక్కడ ఉచిత ప్రథమ చికిత్సా కేంద్రం, హాస్పిటల్ కూడా ఇక్కడే ఫ్రీ. సెల్ ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ ఇక్కడే పెట్టేయాలంటండి. ఇంకెళ్తున్నాము దర్శనానికి. ఇక్కడ 4వ గేట్కి వచ్చేసేసి 2000, 2500 అంటండి టికెట్. ఫస్ట్ గేట్కి వెళ్తే మాత్రము 500, 750 అలా ఉంటుందంటండి. ఫస్ట్ గేట్కి మేము వెళ్తున్నాము. ఎక్కడ చేసుకున్నా కూడా ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆ పూజ అందరికీ అంకితం అవుతుంది. తక్కువగా 500 కూడా చేసుకోవచ్చండి, ఉన్నవాళ్ళు 2000 కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. 4వ గేట్ నుంచి ఫస్ట్ గేట్కి వెళ్ళడానికి ఇట్లా వెళ్ళమని చెప్పారు పైకి. ఇక్కడ ఇట్లా అట్లా లేకుండా ఈ రూట్ నుంచి వస్తున్నాము. పర్వాలేదండి, ఎక్కడ టికెట్తో కాదండి, మనము భక్తితో చేయాలి ఎక్కడ చేసినా కూడా. ఇది వచ్చేసి మెట్లు భక్త కన్నప్పకండి, పైన కొండ మీదకి భక్త కన్నప్పకి వెళ్ళే రూట్ అంట ఇది. ఇటు వచ్చేసి ఫస్ట్ గేట్కి వెళ్తున్నాము. 4వ గేట్ నుంచి లోపలికి వస్తే మళ్ళీ ఫస్ట్ గేట్కి వెళ్ళచ్చు. లోపలికి వస్తే ఇది మెట్లు ఉన్నాయి, భక్త కన్నప్పకు రూట్ అండి ఇది. భక్త కన్నప్ప ఆయన చేసుకున్న పుణ్యం. ఇదిగోండి ఫస్ట్ గేట్కి వెళ్తున్నాము. భక్త కన్నప్పకి పైకి వెళ్తున్నారు జనాలు. డౌన్కి దిగుతున్నామండి ఫస్ట్ గేట్కి. చాలా బాగుందండి దేవాలయము, శ్రీకాళహస్తి. ఫస్ట్ గేట్కి వెళ్తున్నాము, దగ్గరికి వచ్చేసాము. అబ్బా నడుచుకుంటా వస్తాము తాత. వచ్చేసామండి ఫస్ట్ గేట్కి. జనాలు చూడండి పొద్దున్నే 6:30కి అంతా ఎలా ఉన్నారు. ఈరోజు సోమవారము. ఇక్కడ నుంచి సెల్ ఫోన్స్ అన్నీ ఇచ్చేయాలండి, అక్కడ ఇచ్చేయాలి ఫస్ట్ గేట్ దగ్గర. లోపలికి నో ఎంట్రీ. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా అది సెల్ ఫోన్స్ అండి, సెల్ ఫోన్స్ మనం పెట్టు ప్రదేశం. ఎంట్రీలోనే కొబ్బరికాయలు పట్టుకొని వస్తూ ఉంటారు, ఎక్కడ కొట్టాలో తెలియక. ఫస్ట్ ఎంట్రీలోనే ఉంది కొబ్బరికాయలు కొట్టు స్థలం అని ఉంది చూడండి. ఇక్కడికి వచ్చేసి దర్శనానికి అండి, వెంటనే పక్కనే దర్శనానికి, పక్కనే వచ్చేసి సెల్ ఫోన్స్ ఇక్కడే పెట్టేయాలి.
ఇక్కడంతా వెలిగిస్తున్నారు దీపాలు. అక్కడే స్నానం చేసేస్తున్నారు. మొత్తం ఇక్కడిక్కడే ఉన్నాయండి, ఇంకెక్కడికి పోని అవసరం లేదు. ఇక్కడ దీపాలు చెప్పాను కదండి, ఇక్కడ వచ్చి మొత్తం అందరూ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఇక్కడే స్నానం చేసేయచ్చండి. రూమ్స్కి డబ్బులు కావాలి కదా, అందరికీ డబ్బులు ఉండవు కదా చేతుల్లో దర్శనానికి వచ్చినప్పుడు. అలాంటి వాళ్ళు మొత్తం అందరం ఎవరైనా సరే ఇక్కడ వసతి చేసుకోవచ్చండి. అంటే మనం ఇక్కడే ఉండొచ్చు, రాత్రిపూట ఇక్కడే పడుకోవచ్చు. అదిగోండి అక్కడ షెడ్యూల్ టైప్ ఉంది కదండి, అక్కడ కూడా మంచిగా పడుకోవచ్చు. మార్నింగ్ మొత్తం అంతా ఇక్కడే స్నానాలు చేసేస్తున్నారు. దర్శనానికి నేరుగా వెళ్ళిపోవచ్చు అండి. బట్టలు మార్చుకోవడానికి కూడా ఈ పక్క ఇలా ఉందండి. మనం హోటల్ రూమ్లే తీసుకోవాలని ఏమీ లేదు. బస్సు దిగటం ఆలస్యం, హ్యాపీగా ఇక్కడే ఉండిపోవచ్చు. చల్లగా నైట్ ఇక్కడే పడుకోవచ్చు. పడుకునే వాళ్ళు కూడా పడుకొని ఉన్నారు చూడండి. అయిపోయిందండి, దర్శనం అయిపోయింది. ఇప్పుడు అయింది 11:30కి, 6:30కి వెళ్ళిన వాళ్ళం 11:30 అయింది. రాహు కేతు పూజ అన్నీ చేయించుకున్న తర్వాత ఇదిగోండి మామిడికాయ తీసుకున్నాము. పుల్లగా ఉంది, 50 రూపాయలు చెప్పారు. ఓకే, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కాళహస్తిలో లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారండి జనాలు. నేను దాని గురించి మళ్ళీ బయటకు వచ్చినాక చెప్తాను. క్యూలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం నాకైతే మనసులో అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. కాళహస్తికి వచ్చాను కాబట్టి ఇక్కడ జరిగేది నేను చెప్తున్నాను. లోపల క్యూలోకి వచ్చేటప్పటికండి చూడండి ఎలా అయిపోయినాం. దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు. క్యూలోకి వచ్చేటప్పటికి లోపల వాళ్ళు ఓం నమ శివాయ అనుకుంటా వచ్చిన వాళ్ళు లోపలికి వచ్చేటప్పటికి ఒక లైన్ అనేది లేకుండా పోయిందండి. మొత్తం ఒకరికొకరు తోసుకుంటున్నారు. నిలబడితే నేరుగా దేవుని సన్నిధికి వాళ్ళే తీసుకెళ్ళేటట్టున్నారు. అంతమంది జనం ఉన్నారు. నేను చెప్పేది ఏంటి అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఓయమ్మ నా పూలన్నీ నలిగిపోతున్నాయని ఒకరు, ఓమ్మ నా చేయిపోతుందని ఒకరు, ఒరే వీళ్ళందరినీ పట్టుకోకండ్రా అవతల నెట్టేయండి అవతల పోతారనేసి ఒకడేమో నా ఏడుపు వచ్చేస్తుందని ఒకరు, చిన్నపిల్లలు ఏడుపులు. అసలు అక్కడ దేవుడి దగ్గర అనేది లేదండి. అక్కడ ధ్యానం అనేది అక్కడ కనిపించలేదు నాకు కొంచెం సేపు. మా వాడు ప్రసాదం తీసుకొచ్చినాడండి, చిన్న లడ్డు. ఇది స్వామివారి అప్పడము వచ్చేసేసి లడ్డు. ఎంత పడింది ఒక్కొక్క లడ్డు? 100. ఒక లడ్డు వచ్చేసి 100 అంటండి. చిన్నది వచ్చి 15. ఇది వచ్చి 15 రూపాయలు. అప్పడం వచ్చి 15. ఇది కూడా 15 రూపాయలు. 2 తీసుకొని వచ్చినాడు. ఇవేమో వాడు తీసుకొని వెళ్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. హోటల్కి వచ్చామండి అన్నం తినడానికి. తినేసేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతాను. 5 దాకా ఉంది నాకు రూమ్ది. బాబు వచ్చేసి బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. దర్శనం అయిపోయింది. హ్యాపీ శ్రీకాళహస్తి పరమేశ్వరునికి. కొంచెం లేట్ అయినా కూడా బాగుందండి, బాగా జరిగింది. వచ్చేసామండి రూమ్కి. కాళ్ళు కాలిపోయినాయండి బాబు, చెప్పులు లేవు. మంచి రక్త ప్రసరణ జరుగుతుందని నేనే చెప్పాను కాబట్టి బాగానే జరిగింది నాకు, పర్వాలేదు. ఒక్కరోజు దేవుడికి వదిలేసిన దానికి. రాహుకేతు పూజ చేసుకొని వచ్చినాం కాబట్టి నేను కాళ్ళు మొహం కడిగేసుకున్నాను. వాడికే కాబట్టి పూజ జరిగింది. వాడు వెళ్ళి ముందు స్నానానికి అయితే వెళ్ళిపోయాడు. నేరుగా రూమ్లోకి వచ్చి స్నానం చేసేయాలంటండి. ఏం పర్వాలేదు, ఆ బట్టలు మళ్ళీ తీసుకొని బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. వదిలేసి రావటము అవన్నీ ఏమీ లేదు. నాకైతే 5కి ఇక్కడ క్లోజ్ అయిపోతుందండి రూము. బాబు అయితే ఇప్పుడు 1 అవర్కి వెళ్ళిపోతున్నాడు. చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. ఈయన మహిమ ఏంటంటే విగ్రహము మనిషి అయితే విగ్రహం అండి. చూసే వాళ్ళకి కాదు, చూడని వాళ్ళకి చెప్తున్నాను. పాము, ఏనుగు, సాలెపురుగు 3 ఆ శివలింగాన్ని పూజించాయంట. ఇంకా దీని మహిమ కనుక్కోవాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ వీడియో కూడా సరిపోదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేమైతే కాళహస్తికి అయితే మాత్రం మంచిగా వచ్చాము. హ్యాపీ జర్నీ, బాగుందండి. వచ్చేసామండి రూమ్కి. అమ్మ దర్శనం అయితే బాగా జరిగింది. కాకపోతే 6:30కి వెళ్ళాము, 11:30 దాకా వచ్చినాము. ఇప్పుడే వచ్చాము. అక్కడ ఒకటి ఉందండి, మా అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు, బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా నన్ను రమ్మన్నాడు. నేను వేరే ప్లాన్ చేస్తున్నాను. మళ్ళీ దేవుడికి గట్టిగా మొక్కుకోవాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి కదా. మనకి ఒకరు తోడు రావాలి, ఒకరి మీద ఆధారపడటము అట్లా కాదండి. నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు ఏం అర్థమైంది అంటే, మన మనసులో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవాలి. దానికి లక్ష్మక్క ఒక్కటే
ఒక డబ్బులు ఒకరి చేతిలో ఉంది అంటే మొత్తం దేశం అంతా తిరిగి రావచ్చు. ఒకరి తోడు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనసులో పెట్టుకొని దైవాన్ని వెళ్ళిపోతూ ఉండడమే. వచ్చేటప్పుడు వాళ్ళు ఉన్నారా, పోయేటప్పుడు ఉన్నారా చెప్పండి? ఎవరు ఉండరు. మనకి మనమే రాజు మంత్రి. నేను ఒక ప్లాన్ చేసుకుంటున్నాను, అరుణాచలం ప్లాన్ చేసుకుంటున్నాను. బిడ్డకి బాగా గట్టిగా మొక్కుకుంటున్నాను కాబట్టి అరుణాచలం వెళ్ళిపోదామా అని. కానీ ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. కాళహస్తి నుంచి తిరుపతి వరకు అయితే ఓకే వెళ్ళిపోతాను. తిరుపతి నుంచి ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం వెళ్తున్నాను ఆ శివుని దర్శనానికి. ఇక్కడ అయిపోయింది, ఇంకా అక్కడికి వెళ్తున్నాను నేను. ఇంక ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ క్యూలోకి వెళ్ళానండి. క్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత క్యూలో లోపలికి వెళ్ళేంత వరకు బాగుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత వదిలేశారు. అసలు ఒక మినిమము ఒక 100 మంది కొట్టుకుంటున్నారు. అసలు నిలబడితే తీసుకెళ్ళి శివ సన్నిధానంలో వాళ్ళే దించేసేటట్టుగా ఉన్నారు. అంతమంది జనాలు ఉన్నారండి. వాళ్ళకంటే ఒక క్యూ పద్ధతి ఉంటే బాగుంటుందని లాస్ట్కి ఫస్ట్ నుంచి మంచిగా వచ్చామండి. కరెక్ట్గా సన్నిధానంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు లోపలికి వదిలేసినారు. ఎందుకంటే అక్కడ 200 టికెట్లు, 500 టికెట్లు వాళ్ళని వీళ్ళనంతా వదిలేసినారు. అక్కడ కానీ ఒక క్యూ పద్ధతి ఉంటే బాగుంటుంది. అక్కడ దాకా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ వచ్చిన భక్తులు అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే, నాకు జరిగిన సంఘటన అయితే మాత్రము, ఏంది నన్ను నెట్టనెట్టేస్తాండవే, నీ తుంపలు దగ్గర యాడ్ నుంచి వచ్చినారమ్మే స్వామి మీరని ఒకరు అంటారు. ఒకరు వచ్చేసేసి దర్శనానికి వచ్చినావు, నువ్వు దేనికి వచ్చినావు అని ఒకడు అంటుంటే, పోడా ఆ చెన్నై నుంచి ఏమో వచ్చినట్టున్నాడు, ఆ భాష కూడా నాకు తెలియదు. పోడా అంటే పోరా గొర్రెల మొహమా అని ఒకడు అంటారు. ఒకరు వచ్చేసేసి అందరిని బవతలు పడదెంగండి అంటారు. బూతులే. అక్కడికి వచ్చిన తర్వాత అదే ధ్యానంలో ఓం నమ శివాయ అనే ధ్యానంలో వెళ్ళాలి అనేది నేను అనుకున్నాను. కరెక్ట్గా లోపలికి వెళ్ళేటప్పుడు కావాలంటే మాటలన్నీ ఒకరికొకరు తోసుకోవడమే ఉంది, కానీ శివుడి మీద జ్ఞానం అయితే ఆ ధ్యాస అయితే లేదు. నేను అక్కడికి ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్తూ ఉన్నా కూడా నా మైండ్ అంతా ఈ పక్క ఆ పక్క కామెడీ అయిపోయింది. నవ్వు ఆపుకోలేకపోతున్నాను నేను కూడా. అందుకు నేను మనిషినే కదా, వీళ్ళ మాటలన్నీ నాకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఒక శివుడు సన్నిధానంలోకి వెళ్ళేటప్పుడు మాత్రం క్యూ పద్ధతి అయితే నాకైతే లేదనిపిస్తుంది. కానీ కొన్ని నెలల నుంచి అదే జరుగుతుంది కాబట్టి నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నానండి. ఎవరేం తప్పుగా అనుకోవద్దు. ఆ ధ్యానంలోనే ఉండాలి అనేది నేనైతే ఆలోచిస్తున్నాను. అమ్మ బూతులు తిట్టుకోకుండా వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెనక వెళ్ళిపోతున్నారు. ఒక్క 5 నిమిషాలండి, 5 నిమిషాలకి కోట్లు సంపాదించుకోలేము, బిల్డింగులు కట్టుకోలేము. ఆగి ప్రశాంతంగా దైవ దర్శనము మనకి కావాలా, పక్కన మనకు వచ్చిన వాళ్ళకి కూడా కావాలి. కాబట్టి అందరూ బాగుండాలి. కాబట్టి అంటే బాగుంటుంది, క్యూ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. మా అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇక 5 దాకా నాకు ఉందండి. ఇప్పుడు 24 అవర్స్ కాబట్టి నన్ను కూడా వచ్చేసామన్నాడు. 5 గంటలు వేస్ట్ అయిపోతుంది. అసలే 2000 కట్టాము, వేస్ట్ ఎందుకు? హ్యాపీగా ఒకసారి ఎండ చూపిస్తాను చూడండి. భయంకరంగా ఉందండి. మేము చెప్పులు లేకుండా ఇలానే వచ్చాము. కాళ్ళు అయితే మామూలుగా బొబ్బలు వచ్చేసినాయి. అట్లా వచ్చేసినాయి కాళ్ళు మంటలు. ఇంకా పైకి భక్త కన్నప్ప దగ్గరికి అయితే మేము వెళ్ళలేదండి, ఇప్పటికే లేట్ అయిపోతుంది అనేసి నేను ఒక్కదాన్నే అయిపోయినాను. ఇప్పుడు అబ్బాయి కూడా బెంగళూరు వెళ్ళిపోయాడు కాబట్టి నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పేశాను. కానీ హైదరాబాద్ అయితే వెళ్ళను. అరుణాచలం నా స్వామి, నా బంగారు తండ్రి నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్తాను. అక్కడికి ఎలా వెళ్ళాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. చేతిలో లక్ష్మక్క ఉంటే చాలు, అని వెళ్ళిపోవచ్చు. బాయ్ 5కి నేను మళ్ళీ బయటకు వచ్చేస్తానండి. అరుణాచలం వెళ్ళేటప్పుడు ఇంకొక వీడియో తీస్తాను, అది ఎలా వెళ్ళాను ఏంటి అనేది. ఆడవాళ్ళు అని చెప్పి భయపడని అవసరం లేదు. హ్యాపీగా మగవాళ్ళే కాదండి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి వెళ్ళిపోవాలి. ధైర్యం చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. హాయ్ అండి, 5 అయిపోయింది. ఇంకా అరుణాచలం బయలుదేరుతాను. అరుణాచలానికి వెళ్ళేటప్పటికి ఏ టైం అవుతుందో నాకు తెలియటం లేదు. ఎందుకున్నాను అంటే నైట్ అంతా మేల్కోవాలి. నేను గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని ఎట్లా టైం ఉంది కదా అనేసి పడుకున్నాను. 4:45 అయిపోయింది, 5కి దగ్గర అవుతుంది. ఇంకా నా లగేజ్ సర్దుకొని నేను బయలుదేరుతానండి. ఒంటరి జీవితం అనుకుంటాం కానీ ఒంటరి లైఫ్ అనుకుంటాం కానీ ఒంటరిగా ఉండటం చాలా బాగుంటుంది. చాలా హ్యాపీ. భగవంతుడు ఇలా తిరగడానికి మనకి లైఫ్ ఇచ్చాడేమో అనిపిస్తుంది. హ్యాపీగా జర్నీ చేసి శివాయిని కలిసి నేను నా హైదరాబాద్కి వెళ్ళిపోయి నా షూటింగ్స్ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. బాయ్ బాయ్. టైం అయిపోయిందండి, ఇంకా నేను బయలుదేరుతున్నానండి.
ఇంకా నెక్స్ట్ అరుణాచలానికి వెళ్ళినాక ఇంకో వీడియో చేస్తాను. వెళ్ళేంత వరకు ఒక వీడియోతోనే ఉంటాను. ఒకసారి నా లగేజ్ చూడండి. ఇది ఒక బ్యాగ్ పెట్టుకున్నాను, వాటర్ బాటిల్. ఇటు సైడ్ ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్నానండి. ఒక బ్యాగు, ఒక హ్యాండ్ బ్యాగ్, అంతేనండి నా లగేజ్. నేనైతే మాత్రం హైదరాబాద్, కడప హైదరాబాద్ 10 years నుంచి ఆ రెండు తప్ప నాకు ఇక బయట ప్రపంచం పెద్దగా ఏం తెలియదండి. వెళ్తే మన వాళ్ళతోనే, ఇంట్లో వాళ్ళతోనే వెళ్తూ వచ్చినాను. కానీ ఇప్పుడైతే మాత్రము ఒంటరిగా వెళ్తున్నాను. ఫస్ట్ టైము బాగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి ఒంటరిగా వెళ్తున్నాను. అసలు ఎలా వెళ్ళాలో కూడా నాకు పూర్తిగా తెలియదు. ఫస్ట్ టైము నేను ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలోకి వెళ్ళడానికి మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాను. అరుణాచలానికి వెళ్ళేసి ఎలా తిరుపతి వరకు అయితే ఓకే తెలుసు. తిరుపతి నుంచి నాకేం తెలియదు. తిరుపతి నుంచి ఎలా వెళ్ళాలో నేను మొత్తం వీడియో చేసి చూపిస్తానండి. ఒక బ్యాగ్ బరువు ఉంది, చేయి కొంచెం వాసింది చూడండి, బాగా నొప్పేసేస్తుంది. కనీసం ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా పట్టుకోలేని పొజిషన్లో ఉన్నాను నేనైతే ఇప్పుడు. ఎందుకంటే మనం ఎక్కడైనా దెబ్బలు తగిలినా, మనం ఏదైనా దెబ్బలు కొట్టించుకున్నా, ఏదైనా జరిగినా సంథింగ్ ఏంటంటే ఏసీ రూమ్లో ఉన్నప్పుడు ఆ చలికి లేదా చలి ప్రదేశంలో ఉన్నప్పుడు కానీ ఆ బాడీకి పెయిన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. నాకు కూడా ఈ చెయ్యి అంతా వాసిపోయింది, 3 కట్లు. అప్పుడు కూడా 3 కట్లు పడ్డాయి చేతికి. ఇది చెయ్యి విరిగింది. ఓకే, దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏ నొప్పి వచ్చినా కూడా పర్వాలేదు, వెళ్ళి తీరుతున్నాను. స్వామి వస్తున్నాడు. నా తల్లిదండ్రుల ఆశీస్సులు నాకు ఉన్నాయి. మా అనుకునే వాళ్ళు నాకు ఉన్నారు. నా అనుకునే వాళ్ళు నాకు సహాయం చేస్తున్నారు అమౌంట్ రూపంలో. నా అకౌంట్లో ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయండి ప్రజెంట్ అయితే మాత్రము. ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్తాను. 4 hours జర్నీ అంట తిరుపతి నుంచి. నేను అన్నీ ఇప్పుడు కనుక్కున్నాను డీటెయిల్స్ అంతా. బయలుదేరుతున్నాను. మీ అందరు ఆశీస్సులు నాకు కావాలి. నన్ను ఆశీర్వదించండి అందరూ. నేనే దేశం వదిలిపెట్టి పోవటం లేదు, కానీ ఫస్ట్ టైం కదా కొంచెం ఉంది, పర్వాలేదు. మనమే రాజు మంత్రి. ఇదిగోండి నా బ్యాగ్ తగిలిచ్చేసుకున్నాను. నా ఆస్తిని ఈడబెట్టుకున్నాను. ఇక దేవుడి దగ్గరికి బయలుదేరుతున్నాను. మళ్ళీ అడుగుతున్నాను. మీ ఆశీస్సులు నాకు కావాలి. ఈ వీడియో హ్యాపీగా దేవుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తే నేను ఇంకా నెక్స్ట్ వీడియోలు కూడా నేను ఒక్కదాన్నే జర్నీ చేస్తానండి. నిన్నే జర్నీ చేసి ప్రతి వీడియో నేను మీకు అందరికీ షేర్ చేస్తాను. ఇక్కడ నుంచి రూమ్ ఖాళీ చేసేస్తున్నానండి. పెద్దావిడ ఉంది, పెద్దావిడ చెప్పి ఖాళీ చేసేస్తున్నాను. అరుణాచలానికి వెళ్ళడానికి తొందరగానే ఖాళీ చేసేస్తున్నాను. 4 గంటలు ప్రయాణం పడుతుందమ్మా అరుణాచలము. నేను బయలుదేరుతున్నానండి. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటున్నాను. కాళహస్తి నుంచి అరుణాచలం బయలుదేరుతున్నాను. అరుణాచలం అయితే బయలుదేరుతున్నానండి. ఇంకా ఎండ చూడండి ఎంత 5-5:30 అవుతా ఉన్నా కూడా టైము ఫుల్గా ఉంది. నేను బస్ ఎక్కేసేసిన తర్వాత మళ్ళీ మీకు ఎలా వెళ్ళాలనేది ప్రాసెస్ అంతా చెప్తానండి. నేను తెలుసుకొని నేను చేస్తూ మీకు చెప్తాను. మీరు ఎక్కడున్నా ఆలయం నాలుగు వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. అక్కడ మీకోసం మీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. శ్రీకాళహస్తి శివుడు పార్వతి చూడండి కొండ మీద. తిరుపతి వెళ్ళడానికి బస్ స్టేషన్లో అంటే ఇక్కడే గుడి దగ్గరే బస్సులు అవుతాయంటండి తిరుపతికి. దానికోసమే వెయిట్ చేస్తున్నాను నేను. ఇంకా అయితే బస్సులు అయితే రాలేదు, చూస్తూ ఉన్నాను. ఇక్కడే గుడి పక్కనే మొత్తం కూర్చొని ఉన్నారు చూడండి తిరుపతికి వెళ్ళడానికి జనాలంతా. ఈరోజు సోమవారం అనేసి బస్సులు ఇక్కడ ఏమేమి రాలేదండి. గుడి దగ్గరికి నేరుగా బస్ స్టాండ్కే వెళ్ళిపోతున్నాము. సర్వీస్ వచ్చేసి 20 రూపాయలు. మేము 4 ఎక్కామని 15 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు అతను. బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాము. 2 కిలోమీటర్లు ఉంటుందంట ఇక్కడ నుంచి బస్ స్టాండ్. బస్సు తిరుపతికి అయితే ఎక్కేసారండి. జనాలు ఇక్కడ కూడా ఫుల్గా ఉన్నారు.
50 రూపాయల టికెట్ అంట. నేను వచ్చేటప్పుడు 100 తీసుకున్నాడు. అది ఏసీ బస్ కాబట్టి 100. మామూలుగా అయితే 50 రూపాయలేనండి మామూలు బస్సు అయితే. సోమవారం కదండి, జనాలు మామూలుగా లేరు.